ప్రచారాలను జోరుగా సాగిస్తున్నారు. అయితే కావలి స్వతంత్ర అభ్యర్థిగా పసుపులేటి సుధాకర్ బరిలో దిగారు. అయితే ఆయన గెలుపుకు మద్దతుగా ఆయన సతీమణి పసుపులేటి సుగుణమ్మ గత 10 రోజులుగా కావలిలో 10 వార్డులలో కనీసం 10 రోజులుగా ఆమె వార్డులలో పర్యటన చేస్తూ ఉన్నారు. అయితే ఆయన ఒక ప్రచారంలో ఆమెకు మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. అయితే ఈమె ఈరోజు 11వ వార్డులో ఇక్కడ ప్రచారం సాగిస్తుంది. ఇక్కడ ఉన్న మహిళలు ప్రజలు ఏ విధంగా ఆమెను రిసీవ్ చేసుకుంటున్నారనే దాని మీద మేడం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు 10 రోజులుగా పసుపులేటి సుధాకర్ గారికి మీ వంతుగా మీరు ఆయన గెలుపుకు మీరు ప్రచారం అయితే సాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా 2-3 వార్డులలో కూడా పూర్తి చేశారు. అయితే ప్రజలు మిమ్మల్ని ఎలా ఆహ్వానిస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. ప్రజలు చాలా నేను ప్రతిరోజు చెప్తున్నాను, నిజంగా అందరూ కూడా మా జగదీష్ ఉన్నాడు ఒక బ్రదర్ లాగా, వాళ్ళ ఫ్యామిలీలో ఆమె ఏ వార్డుకు వచ్చిన ప్రజలందరూ కూడా చాలా సొంత కుటుంబ సభ్యురాలాగా ఆదరిస్తున్నారు. నిజంగా మాకు కోట్లు సంపాదించడంలో ఆనందం లేదు, ఇదే ఆనందం అని మేము అనుకుంటున్నాం. అయితే మీరు ఏ పార్టీ లేదు, కానీ మీకు ఎక్కువ సంఖ్యలో మహిళలు వీళ్ళంతా వస్తున్నారంటే మీరు కొనుగోలు చేస్తున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు. దీని మీద మీరేమంటారు? అంటే పార్టీలు అవసరం లేదు, అసలు కొనుగోలు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎవరు ఇప్పుడు ఇవాళ రేపు అంత అమ్ముడుపోయే వ్యక్తులు ఎవరూ లేరు. ఇవాళ రేపు డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తులు ఎవరూ లేరు. ప్రజలే మంచిని చూసి అందరూ వస్తున్నారు దగ్గరగా, వాళ్ళ కుటుంబ మంచి చేయడానికి వచ్చారు. వాళ్ళకి మనం అందరం తోడ్పాటు ఉండాల్సిందే అని అందరూ వస్తున్నారు. అయితే మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రజలు? నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యురాలనే, నేను కూడా కావలి నియోజకవర్గం అంతా కూడా నేను ఒక కుటుంబ సభ్యురాలుగా అభివృద్ధి చేయాలనుకున్నాను. వాళ్ళు కూడా నన్ను అలాగే చూస్తున్నారు. నన్ను వేరేగా చూడట్లా, ఏదో రాజకీయ నాయకురాలుగా అట్లా చూడట్లేదు, వాళ్ళ కుటుంబ సభ్యురాలుగానే చూస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చాలా సీనియర్ టీడీపీ తెలుగుదేశం పార్టీలో కొనసాగారు మన మైనంపాటి జగదీష్ రావు ఉన్నారు. అయితే ఆయన టీడీపీ నుంచి వచ్చి ఈరోజు ఎలాంటి పార్టీ లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా గెలుస్తామో లేదనే ధీమా కూడా లేకుండా ఈరోజు ఉంటే ఆయనకు మద్దతుగా నిలిచారు. ఈ దేనికి ఎలా నిలిచారు అనే దాని మీద ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, మీరు చాలా సీనియరు, ఒక పార్టీ పదవి కూడా ఉంది, మీరు ఒక జాతీయ పార్టీలో ఉన్నారు, కానీ ఆ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పసుపులేటి సుధాకర్కి మద్దతుగా నిలిచారు. మీరు అంటే మీ ఉన్న ధైర్యం ఏంటి? సుధాకర్ అన్న కార్యక్రమాలే నన్ను ఇన్స్పైర్ చేసినాయి. ఫస్ట్ మాట సుధాకర్ అన్న కోసం నిలబడాలని నేను నిర్ణయించుకున్నాను. గత 10 ఏళ్లుగా నేను టీడీపీలో పోటీ చేసి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ప్రతిదాన్ని నేను భుజాల మీద వేసుకొని మన వార్డులో ఎటువంటి కార్యక్రమాలున్నా నా సొంత నిధులతో చేసుకుంటూ వచ్చాను. అయితే నాకు ఒక వేదిక కావాలనుకున్నాను, ఆ వేదికే సుధాకర్ అన్న అయింది. అందువల్ల సుధాకర్ అన్న కాడైతేనే నాకు నా వార్డుకి చేయాల్సిన కార్యక్రమాలు చేయగలనని నమ్మకంతో నేను సుధాకర్ అన్న రావాల్సిన అవసరం వచ్చింది. ఇది ఎన్నికలు దగ్గర పడే కొద్దీ అభ్యర్థులు ఎవరికి వాళ్ళు అన్న దిశలో వారి యొక్క ప్రచారాలు సాగిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు స్వతంత్ర అభ్యర్థి సతీమణి సుగుణమ్మ గారు కూడా ఇక్కడ సాగితే ఆమెను అడిగాం. అయితే ప్రజలు ఎలాంటి డబ్బులు ఎలాంటి లాభాలు ఆశించకుండా వారు స్వచ్ఛందంగా తమకు స్వాగతం పలుకుతున్నారని, వారి యొక్క స్వచ్ఛందంగా వాళ్ళు పలికే స్వాగతమే మా విజయానికి నాంది అని ఆమె తెలవడం జరిగింది. ఇది కావలి ఎన్నికల తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ బాలుతో రవి.